అబ్రహామును దేవుడు పిలిచాడు, నువ్వు జనములకు తండ్రి అన్నాడు, నీలో నుండి రాజులు వస్తారు అన్నాడు, నువ్వు దీవించిన వారిని దీవిస్తాను, నువ్వు శపించే వారిని శపిస్తాను అన్నాడు. వాక్యం రాయబడ్డది. అనుమానాలు ఏమి లేవు, ఇంకంతా నమ్మనం. అబ్రహాము జీవితంలో అనుమానాలు ఉంటే వెళ్ళేవాడు కాదు. అనుమానాలు లేవు, సంశయాలు లేవు, ఏమాత్రం లేదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. మీకు అబ్రహాము జీవితం మీకు మరింతగా అర్థం అవ్వాలంటే రోమపత్రిక 4వ అధ్యాయంలో ఒకసారి మనం అక్కడికి వెళ్ళడం మంచిదేమో, చూద్దాం. వచ్చాం కాబట్టి అక్కడికి. రోమపత్రిక 4వ అధ్యాయం పౌలు గారు ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానాలు నమ్మడం అంటే ఏంటో మీకు ఇక్కడ అర్థమవుతుంది. గమనించండి, రోమపత్రిక 4వ అధ్యాయం 18 నుంచి మనం చూస్తాం. ఇక్కడ నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితనని వ్రాయబడి ఉన్నది. ఒక్కరు కూడా లేరు అప్పుడు. ఉన్నారా? ఒక్కడైనా ఉన్నాడా కొడుకు? ఒక్కడైనా సంతానం ఉందా? లేదు. కానీ దేవుడు ఏమన్నాడు? చూడండి, అనేక జనములకు తండ్రిగా నియమించితిని. చూడండి, నియమించితిని, నీ సంతానం ఇలాగూ ఉండని చెప్పిన దాన్ని బట్టి దాని అనేక జనములకు తండ్రి ఎగునట్లు. అండర్లైన్. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాను. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్స్. నిరీక్షణకు ఆధారం లేదు, నమ్మడానికి ఆధారం లేదు. వచ్చే వయసు కాదు, పోయే వయసు. వాక్యంలో రాయబడ్డది. సేమ్ కింద రాయబడింది చూడండి, అదే అధ్యాయంలో ఆ వాక్య భాగం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు, శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించాను కానీ అన్నాడు. చూసారా? ఆలోచించాడు. స్త్రీ ధర్మము శారాకు ఉడికిపోయింది. అబ్రహాముకి పిల్లలు పుట్టే వయసు దాటిపోయింది. 100 ఏళ్ళు నిండుతున్నాయి. శారాకు 90 ఏళ్ళు నిండుతున్నాయి. వాక్యం రాయబడింది. ఇంకెక్కడ పిల్లలు? వాక్యంలో రాయబడింది. వారి శరీరాన్ని చూసుకున్నప్పుడు ఇంకెక్కడ పిల్లలు అని అనుమానం కలుగుతుంది. కానీ వాక్యంలో రాయబడ్డది. కానీ అని వెంటనే లేచాడు విశ్వాస జీవితంలో. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపగా. అండర్లైన్, స్టార్ మార్క్. సందేహింపక. వద్దు, అనుమానం వద్దు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అనుమానం వద్దు. దేవుని వాగ్దానాన్ని నమ్మినప్పుడు సందేహం వద్దు. దేవుని మాట నమ్మినప్పుడు ఏమాత్రం మీ జీవితంలో అనుమానానికి తావివద్దు. 21లో మీరు చూడండి, సందేహింపక దేవునిని మహిమపరిచి. మనం చేయాల్సింది ఒకటే, దేవుని మహిమపరుస్తూ, ప్రభువా ఇది నా జీవితంలో జరగదు కానీ నువ్వు చేస్తావు. నేను ఊహించట్లేదు కానీ నువ్వు వాగ్దానం చేసావు కాబట్టి నేను నమ్ముతున్నాను. ఆయన్ని మహిమపరచాలి మీరు. ఎందుకో తెలుసా? అవును, మహిమపరచడంలో నీకు శక్తి ఉంది. మహిమపరచడంలో ప్రభావం ఉంది. మహిమపరచడంలో మీ జీవితంలో మీరు శక్తిని పొందుతారు. వాక్యం అదే సెలవిస్తా ఉంది. సందేహించలేదు అబ్రహాము. శారాతో కూడా ఎప్పుడు మాట్లాడున్నాడేమో, శారా 90 ఏళ్ళు వచ్చేసాయి, నాకు 100 ఏళ్ళు వచ్చాయి, ఏమంటావు? దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఏంటి ఇంకా పిల్లలు ఇస్తానన్నాడు. మనల్ని కనిపించినప్పుడల్లా, నాకు బాధ వచ్చినప్పుడల్లా బయట తీసుకుపోయి నక్షత్రాలు చూపిస్తాడు, ఇసుక రేణువులు చూపిస్తాడు. ఏమంటావు శారా అంటే ఆమెముందో నాకైతే తెలియదు. వాక్యం రాయబడింది. సందేహించలేదు వారిద్దరు. ఎంత చక్కని మాట. అనుమానం లేదు. మనం అంటే ఎంత అనుమానం. అరే ప్రార్థన చేస్తావు, మనం వెంటనే జరగాలంటావు, ఆగు చేస్తా, ఆగం ఇప్పుడే చేయంటావు. ఎందుకు చేయాలి? దేవుడు ఆగమన్నదాకా ఆగవా? దేవుడు ఇచ్చేదాకా ఉండవా? దేవుడు చేసేదాకా ఆగవా? దేవుడు సమకూర్చేదాకా నిలబడవా? కుదరదంటే ఎలా? ఒకరోజు చేయకపోతే, 2 రోజులు చేయకపోతే సందేహం. ఇంకా సందేహమా? ఎలా సందేహం? నువ్వు సందేహపడితే ఏ రీతిగా విశ్వాసాన్ని నేర్చుకుంటావు? సందేహం నిన్ను బలహీనపరుస్తుంది. సందేహం, అనుమానం దేవుని నుంచి దూరం తీసుకొని వెళ్తుంది. సందేహం దేవుని వాగ్దానం మీద నీ జీవితాన్ని కట్టుకోకుండా కూల్చేస్తుంది. సందేహం నీ జీవితాన్ని పతనం చేస్తుంది. అబ్రహాము జీవితం చక్కగా వాక్యం రాయబడింది. ఎంత చక్కగా సందేహించలేదు వాళ్ళిద్దరు. నిజంగా 90 ఏళ్ళు. చాలా మంది పాపం పిల్లలు లేని వారు వచ్చి ప్రార్థన విన్నపం కోరుతూ ఉంటారు. డాక్టర్ గారు 38 ఏళ్ళు వచ్చేసినాయి, 39 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకా పిల్లలు కలగలేదు, ప్రార్థన చేయండి. వాళ్ళ బాధ చూస్తూ ఉంటే అసలు ఒకసారి ఆలోచించండి. చాలా మంది ద సేమ్ కంప్లైంట్, పిల్లలు లేరండి, ప్రార్థన చేయండి. దేవుడిస్తాడు. 90 ఏళ్ల శారాకు దేవుడు గర్భాన్ని అలా నిలిపిన దేవుడు 30 ఏళ్ళకి నిలపడా, 35 ఏళ్ళకి నిలపడా ఇస్తాడు. ఆయన బిడ్డలు ఇచ్చారు. ఆయన అబ్రహాముని మనం చూడండి, అబ్రహాముని చూసినప్పుడు మనం ఆ ధైర్యాన్ని తెచ్చుకోవాలి. దేవుడు అందుకే మనకి వాక్యాల భాగాలన్నీ కూడా దేవుని మహిమపరచండి. మనం చేయాల్సింది అదే. అనుమానం వచ్చినప్పుడు అనుమానానికి విరుగుడు ఏంటంటే ఏంటి? మహిమపరచండి. అందరికి తెలిసిపోయింది డోలో 650 సార్, అందరికి తెలిసిపోయింది.
చిన్నగా జ్వరం వస్తే చాలు, ఒళ్ళు నొప్పులు వస్తే చాలు, నీకు డాక్టర్ కూడా అవసరం లేదు. క్యూలో నుంచి ఏమేమంటున్నారు, డోలో. చూడండి ఎంత పేరు తెలిసిపోయిందో. మళ్ళీ 500 పవర్ ఇస్తే కుదరదు, మీకు తెలిసింది ఎంత పవర్, ఎంత 650. చూసారా? అంటే మీకు ఒక విషయం అనుమానమే లేదు. ఒళ్ళు నొప్పులు రాగానే డోలో వేసుకున్నారు, పడుకున్నారు, తగ్గిపోయింది. చూసారా? అలా ఉండాలి మీ విశ్వాసం. సందేహించలేదు వాళ్ళిద్దరు. ఒకవేళ మీరు సందేహం కలిగితే ఏం చేయాలి తెలుసా? దానికి విరుగుడు ఏంటంటావు? దేవుని మహింపరచడం. దాన్ని అలవాటు చేసుకోవాలి. దేవుడు తోడుగున్నాడు అంటావు మనకి. ఏమమ్మా శారమా, నాకేమో 100, నీకెంత? 90. దేవుడు తోడుగున్నాడు అంటావా? ఉన్నాడు, తోడుగున్నాడు, వాగ్దానం చేశాడు. ఆయన అబద్ధం ఆడడానికి నరమాత్రుడు కాదు. దేవుని వాగ్దానాలు ఎన్నని నువ్వు క్రీస్తునందు అవన్నీ అవునన్నట్టుగానే అవును, అంతే జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఈరోజు అట్లా పట్టుకోవాలి దేవుని యొక్క వాగ్దానం. మనం ఇవన్నీ మన కోసమే. మన ఆస్తి దేవుని యొక్క వాగ్దానం, మన స్వాస్థ్యం దేవుని యొక్క వాగ్దానం. మీకు తెలుసా, బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంకులు కూడా నమ్మడానికి లేదు, బ్యాంకుల్లో ఉండొచ్చు పోవచ్చు. దేవుడు రాసిన చెక్ ఇది, ఒక్కటి కూడా తప్పిపోదు. తగిన కాలంలో దేవుడు నీ యొక్క బ్యాంకులో, నీ విశ్వాస బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు ఈ వాగ్దానాలన్నీ కూడా. ఇవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. అవన్నీ నమ్మచ్చు, గుండెలు హత్తుకోవచ్చు, దాచుకోవచ్చు. నమ్మకుండా ఎందుకు వాగ్దానాలు? కాబట్టి విశ్వాస జీవితంలో మనకు సందేహం కలిగినప్పుడు ఏం చేయాలంటే దేవుని మహింపరిచి, చక్కగా రాయబడింది చూడండి, దేవుని మహింపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఎంత చక్కని మాట! విశ్వాసము వలన బలము. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ఆయన ఎవరు? పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. కాబట్టి విశ్వాస జీవితంలో మీరు అనుమానం వద్దు, సంశయాలు వద్దు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మీ జీవితంలో అనుమానం అనే దాన్ని ఉండనివ్వకండి, ఆ భారాన్ని ఉండనివ్వకండి. అది ఒక భారం, అది ఒక మీ జీవితంలో విశ్వాసపు దారి నుంచి తప్పేస్తుంది అనుమానం. ఆ అనుమానమే కదా ఇది నిజమా అన్న దగ్గర అవ్వ ఆగి, ఏమి నిజం అన్నప్పుడు, ఈ పండు తింటే మీరు వస్తారా అంటే, అవును ఈ పండు తిన్న మమ్మల్ని తినద్దన్నాడు దేవుడు అంటే, అరేరేరే ఎంత మోసపోయారు మీరు ఈ పండు తింటే చావడం కాదు, ఏమవుతారు? చూసారు? అక్కడి నుంచి మొదలైన ఆ ప్రస్తావన, అనుమానం నేటి దినాన మన గుండె లోతుల్లోకి వచ్చింది.